చూడ్డానికి చక్కగా చుక్కల్లో చందమామలా ఉంటాడు. తను మాట్లాడితే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. రుద్ర సార్ నవ్వుకి ఆ చంద్రుడు కూడా సరితూగడు. అంత బాగుంటుంది ఆ నవ్వు. చిట్టి ప్లేసింగ్లో నేనుంటే ఎంత బాగుండేదో. నాతో కూడా అట్టాగే సరదాగా ఉండేవారేమో. ముందు నీ బడ్డీ ఫోన్ నంబర్ ఇవ్వు. ఇదిగో, ఇదే నంబర్. అన్నట్టు నాకు హెల్పింగ్ చేయమని చిట్టి రికమెండేషన్ చేసింది కదా, పైగా నాకు నంబర్ కూడా ఇచ్చింది. ఇప్పుడు నాను చిట్టి ఫ్రెండ్ని. ఆ మాట చెప్పి సార్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. సార్తో ఫ్రెండ్షిప్పింగ్ చేసేసుకుంటాను. ఫోన్ తీయడం లేదేంటి? ఏదైనా పనిలో ఉన్నారేమో. మళ్ళీ చేద్దాం. అరే, హలో సారు, నన్ను ఎవరనుకున్నారో ఏటో. మీ బడ్డీ రికమెండేషన్ చేసింది నన్నే. ఫోన్ తీయండి సారు. మళ్ళీ చేద్దాం. ఎన్నిసార్లు చేసినా ఫోనే తీయరేటి? కొంప తీసి నిద్రపోయారా? హలో హలో, మే ఐ నో హూ ఇస్ దిస్? ఈ ఇంగ్లీష్ ఎవడు కనిపెట్టారా బాబు? 6 అడుగుల తెలుగింటి అందగాడు. అచ్చమైన తెలుగులో మాట్లాడితే ఇంకెంత అందంగా ఉంటుంది. హలో, ఎవరు మీరు? చాలాసార్లు కాల్ చేశారు. నేనా? ఎవరో కనుక్కోండి చూద్దాం. మీరు ఫోన్ చేసి నన్ను కనుక్కోమంటారేంటి? జస్ట్ సరదా కోసం. మీరెవరో ఏంటో చెప్పకుండా సరదా ఏంటి సరదా? నేనా? మీకు బాగా కావలసిన వాళ్ళకి చాలా బాగా కావాల్సిన దాన్ని. అంటే మీకు కూడా చాలా దగ్గరగా కావాల్సిన దాన్ని. దగ్గరగానా? ఇప్పుడు కనుక్కోండి. కనుక్కోలేకపోతే ఓడిపోయానని ఒప్పుకోండి. ఇదంతా కళ, మరి నిజం అనుకున్నావా? ఏయ్, ఎవరు నువ్వు? అచ్చ నాలా ఉన్నావేటి? నీ అంతరాత్మని. నీలా కాకుండా వేరేలా ఎందుకుంటాను? అంతరాత్మవా? ఎందుకొచ్చావు? నిన్ను కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించమని చెప్పడానికి వచ్చాను. నానా ఓవర్ యాక్టింగా? ఎప్పుడు చేశాను? ఇదిగో ఇదే. తగ్గించుకుంటే మంచిది. నీ పేరు గంగ కదా అని నువ్వు గలగల గంగా నదిలా పరిగెడుతూ గోలగోలగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చూడు, నాలాగా ప్రశాంతంగా కూడా ఉండొచ్చు. కాసేపు సైలెంట్గా ఉండొచ్చు. గుడ్. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తావా? ఏంటి,
ఫుల్ ఫిదానా? ఎందులో? గోదాట్లో. నీ నటన నా దగ్గర కాదు. నేను నీ అంతరాత్మని. నువ్వు నన్ను మోసం చేయలేవు, కానీ నిజం చెప్పు, రుద్ర సార్ని ప్రేమిస్తున్నావు కదా? అంటే అది మరి అలాంటిదేం లేదు. మెలికలు తిరిగింది చాలు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. రుద్ర సారేమో పెద్ద ఛాంపియన్, మరి నువ్వు ఇంటర్ ఫెయిలు. రుద్ర సారు కోటీశ్వరుడు, మరి నువ్వు కేర్ ఆఫ్ బస్తీ. రుద్ర సారు క్లాసు, మరి నువ్వు మాసు. రుద్ర సార్కి నీకు ఎక్కడైనా మ్యాచింగ్ అవుతుందా? లేదు. మరి అన్నీ తెలిసి ఎందుకు ప్రేమిస్తున్నావు?